మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. ప్రస్తుతం మనతో ఉన్నారు, మాట్లాడదాం. కొన్ని కీలక అంశాలు ఇప్పుడు చర్చకు వస్తున్న నేపథ్యంలో ఆయనతో మాట్లాడదాం. సార్, ముఖ్యమంత్రి గారు గౌరవ సభని బయటికి వెళ్ళారు. ఈరోజు గౌరవ సభలో అడుగుపెట్టారు. ఆయన కొంత భావోద్వేగానికి కూడా గురయ్యారు. మీరందరూ కూడా లేచి నిలబడి ఆయన స్వాగతం పలికారు. ఎలా చూస్తారు సార్? ఎవరండి సార్? పెద్దనా మీరందరూ చూశారండి. 5 సంవత్సరాలు 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారిని ఇంకిత జ్ఞానం లేకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా చేసిందో అందరూ చూశారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసి 2 వారాలైంది. ఈ 2 వారాల్లోనే ప్రతిపక్ష హోదా లేని మాజీ ముఖ్యమంత్రి శాసనసభకు వస్తే గౌరవించడం ఎలాగో మీరందరూ చూశారు. ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ వల్ల మేము గౌరవ సభ అన్నాం. ఇప్పుడు ఈ రోజు నుంచి ఆ పేరు కూడా పక్కలకు పోతుంది. ఎందుకంటే ఎంత హుందాగా, ఎంత శాంతియుతంగా ఈరోజు సభ జరిగిందో మీ అందరికీ తెలుసు. రాబోయే 5 సంవత్సరాలు కూడా రాష్ట్ర ప్రజలు హర్షించే విధంగానే ఈ పరిపాలన ఉంటుంది. సార్, అంటే ఆడుదాం ఆంధ్రాలో 100 కోట్ల స్కామ్ జరిగిందని మీ కంప్లైంట్ వచ్చింది. మంత్రి రోజా మన వరకు ఆ శాఖ నిర్వహించారు. మీ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి? దాని మీద విచారణ ఏ విధంగా సాగబోతుంది? తప్పకుండా అండి. మీరు ఏదైతే క్వశ్చన్ అడిగినారో ఆ శాఖ మంత్రి నేనే కాబట్టి చెప్తున్నాను. ప్రజలు సొత్తు తిన్న పందికొక్కులు ఎక్కడున్నా కూడా బయటికి తీసుకొచ్చి అగ్గిపెట్టే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. రోజా కానివ్వండి, ఇంకోరు కానివ్వండి, ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. ఎందుకంటే పేదవాడి కోసం ఇచ్చిన నిధులన్నీ వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం, వాళ్ళ పార్టీ ప్రయోజనాల కోసమే లాస్ట్ 5 సంవత్సరాల్లో ఈ స్వాహా చేయడం జరిగింది. కాబట్టి రాబోయే 5-10 రోజుల్లోనే దీని మీద ఎంక్వైరీ చేస్తాం. తప్పకుండా ఎవరైతే దీంట్లో కారకులు ఉన్న అధికారులు కానివ్వండి, రాజకీయ పక్షాలకు సంబంధించిన వాళ్ళు కానివ్వండి, ఎవరైనా కూడా శిక్ష పడే విధంగా ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి కీలక హామీల్లో మహిళలకు ఉచిత బస్సు హామీ చాలా కీలకమైంది. మహిళలందరూ ఎదురు చూస్తున్నారు. దాని మీద ఏమన్నా కమిటీ వేశారా? ఇప్పటి నుంచి అమలు చేయబోతున్నారు? ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, ఏవైతే మేనిఫెస్టోలో తెలుగుదేశం పార్టీ చెప్పిందో అవి చేసి చూపిస్తాం. 3 రోజుల ముందు కూడా మా ముఖ్యమంత్రి వారు 5 సంతకాలు చేయడం జరిగింది. ఇంకా రిమైనింగ్ ఏమేమి ఉన్నాయో దాంట్లో ఈ మహిళా మూర్తులకు ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఉంది. దాన్ని అధ్యయనం చేస్తున్నాం. ముఖ్యంగా మన పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక అయితేనేం, తెలంగాణలో ఈ కార్యక్రమం నడుస్తూ ఉంది. కాబట్టి మా టీమ్స్ అక్కడికి వెళ్తాయి. తప్పకుండా మంత్రిగా నేను కూడా వెళ్తున్నాను. ఏ విధమైన లోటుపాట్లు లేకుండా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రవేశపెట్టే రోజుకి 100% ట్రాన్స్పరెన్సీగా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసే విధంగా ఈ ప్రభుత్వము, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఫైనల్గా చెప్పండి, అసలు ప్రభుత్వానికి టైం ఇవ్వకోకుండా ప్రభుత్వం ఏర్పడి 10 రోజులు అవుతుంది, ఇంకా ప్రజల్లోకి వెళ్తాను, అధికార పార్టీ హామీలు అమలు చేయకపోతే నిలదీస్తానంటూ జగన్ మాట్లాడడం ఎలా చూస్తారు అండి? జగన్మోహన్ రెడ్డి అనే వాని గురించి మీకు అందరికీ తెలుసు. అందితే జుట్టు లేకపోతే కాళ్ళు పట్టుకుంటాడు. ఇదే ప్రజలందరినీ పరదాల మధ్యలో ఆయన పోయేసి ప్రజలందరినీ పరదాలు కట్టేసినాడు. ఇప్పుడు ప్రజల్లోకి పోతా అంటున్నాడు. ప్రజల్లోకి పోకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డికి ఈసారి అవకాశం ఇచ్చే పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రజలు లేరు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా ఈసారి జగన్కి అవకాశం ఇచ్చే అవకాశం లేదని చెప్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు స్కీమ్ త్వరలో ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నారు. స్పోర్ట్స్కి సంబంధించి క్రీడలలో అవినీతిని అంతా బయటికి కక్కిస్తాం, రాజకీయ నాయకులున్న, ఎమ్మెల్యేలున్న, అధికారులు అందరినీ కూడా బయటికి తీసుకొచ్చి విచారణ చేస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాజేష్ RTV అసెంబ్లీ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.